నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్న చంద్రబాబు. వివిధ రంగాల్లో సహకారంపై చర్చ. వైసీపీ హయాంలో సీఎంఓ పేరుతో డిస్టిలరీలకు బెదిరింపులు. ముడుపులిస్తేనే మద్యం సరఫరా ఆర్డర్లంటూ హెచ్చరిక. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద. 2 గేట్ల ద్వారా సాగర్కు నీరు విడుదల. సికింద్రాబాద్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ పేరుతో కాసుల దందా. సరోగసీ ముసుగులో డాక్టర్ నమ్రత శిశు విక్రయాలు. ఆపరేషన్ సింధూర్పై నేడు లోక్సభలో చర్చ. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. రాష్ట్రంలో పోర్టులు, నగరాలు, క్రీడల అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగుతోంది. పర్యటన రెండో రోజు ఎయిర్ బస్, హనీవెల్, ఎవెల్టోర్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో ప్రసంగించనున్నారు. 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్, వెంకట్ కట్కూరితో సమావేశం కానున్నారు. హనీవెల్ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. అనంతరం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మారడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చించనున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎవరవోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో చంద్రబాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించనున్న చంద్రబాబు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై చర్చించనున్నారు. అనంతరం టుయాస్ పోర్టు సైట్లో పర్యటించనున్నారు. ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి, మౌలిక సదుపాయాలపై పీఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొననున్నారు. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం కానున్న సీఎం ఏపీలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై చర్చించనున్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ, విజయవాడలో లూలు మెగా షాపింగ్ మాల్స్, కర్నూలులో సోలార్ సంస్థ, తిరుపతి, చిత్తూరు, అనకాపల్లిలో కీలక పరిశ్రమలు. రాష్ట్రంలో పునాదిరాయి వేసేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కరోజే 11 పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే 3 ఏళ్లలోనే మెజారిటీ ప్రాజెక్టుల ఉత్పత్తి ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. 21,000 కోట్ల పెట్టుబడులకు అనుమతించింది. వీటి ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన స్టీల్ ప్లాంట్ సాకారానికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బాధ్యతలను జేఎస్డబ్ల్యూ సంస్థకి అప్పగించింది. మొదటి దశలో 4,500 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో సున్నపురాళ్లపల్లె పరిధిలో ఎకరా 5 లక్షల చొప్పున 1,100 ఎకరాలు భూములు ఇచ్చేందుకు అనుమతించింది. జనవరి 2026 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని గడువు విధించింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఇకపై జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ గా పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ బీచ్ రహదారిలో హార్బర్ పార్కులో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ఏపీఐఐసీ
ద్వారా కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ 3 ఏళ్ల లీజు మాఫీకి ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైన భూమిని ఆర్టీసీకి ఇచ్చి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 2028 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలంది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో 5 గిగావాట్స్ సోలార్ సెల్ సహా 5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. 6,933.11 కోట్ల పెట్టుబడితో అగత్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో 1358 కోట్ల రూపాయల పెట్టుబడితో 1770 మందికి ఉపాధి కల్పన సామర్థ్యంతో ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో గ్రీన్ లామ్ లిమిటెడ్ సంస్థ 1147.05 కోట్ల పెట్టుబడితో 1475 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు రాగా ప్రభుత్వం అనుమతించింది. చిత్తూరు జిల్లా లింగపురం దిన్నె గ్రామంలో ఏసీఈ ఇంటర్నేషనల్ కు గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డైరీ ఉత్పత్తులు న్యూట్రిషన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 73.63 ఎకరాల భూములను కేటాయించింది. అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు మల్లవల్లిలోని మెగా ఫుడ్ పార్క్ వద్ద 13.85 ఎకరాలు, మల్లవల్లిలోని మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద 101.81 ఎకరాలు రాయితీ ధరకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో మిగిలిన 695.35 ఎకరాల విస్తీర్ణం లీజు వ్యవధిని 25 ఏళ్ల పాటు పొడిగించాలని బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది. అనకాపల్లి జిల్లాలోని ఐపీ రాంబిల్లి ఫేజ్ 2లో లారెస్ ఫార్మా జోన్ స్థాపన కోసం 531.77 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ సుమారు 5,600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఏర్పాటు చేస్తుండగా 6,350 మందికి ఉపాధి అవకాశం లభించనున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6 గిగావాట్ల సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్ఏ న్యూ సంస్థకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 3,700 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. కర్మాగారం ఏర్పాటుకు ఎకరం 66 లక్షల చొప్పున 135.96 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం సంచం గ్రామంలో 22.45 ఎకరాల భూమిని ఏఏసీ లైట్ బ్రిక్స్ యూనిట్ స్థాపన కోసం ఏపీఐఐసి ద్వారా కేటాయించారు. ఎకరానికి 11.62 లక్షల చొప్పున రాయితీ రేటుకు ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై నేటి నుంచి లోక్సభ, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు 16 గంటల చొప్పున కేటాయించారు. జాతీయ భద్రతా, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర సభ్యులు చర్చలో మాట్లాడనున్నారు. విపక్షాల తరఫున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తమ వాదన వినిపించనున్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియచేయనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 1,27,392 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,04,009 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 2 స్పిల్వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హైడ్రోరెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా కొనసాగుతోంది.
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 77,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం భద్రత దృష్ట్యా 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 90,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 2 అడుగులు, 16 గేట్లను 3.5 అడుగులు పైకెత్తి నీటిని వదిలారు. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా గేట్ల సమస్య కారణంగా 80 టీఎంసీలనే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం 75.36 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైసీపీ ముఠా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ పేరిట డిస్టిలరీల యాజమాన్యాల్ని బెదిరించినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది. నాడు అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్యాన్ని ఈ విధంగానే లొంగదీసుకున్నట్లు తేలింది. ఏకంగా 2,365.42 కోట్ల విలువైన ఆర్డర్లు ఆ సంస్థకు కట్టబెట్టి 300 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని సిట్ గుర్తించింది. పాలనలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకొస్తున్నాయి. వైసీపీ ముఠా తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన బూనేటి చాణక్య 2020 అక్టోబర్లో ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ సీఎఫ్ఓ నల్లనన్ మతప్పన్కు పలుమార్లు కాల్ చేసి, నేను ఏపీ సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, మీ బ్రాండ్లకు ఆర్డర్లు కావాలన్నా, పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నా మేమడిగినంతా ఇవ్వాల్సిందే అని హెచ్చరించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల కిందట మతప్పన్ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఎవరో కావాలనే బెదిరిస్తున్నారని ఎస్ఎన్జే యాజమాన్యం తొలుత వాటిని తేలిగ్గా తీసుకోగా ఆ తర్వాత నుంచి ఆ సంస్థకు మద్యం సరఫరా ఆర్డర్లు తగ్గిపోయాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిని కలిశారు. చాణక్య చెప్పినట్లు చెయ్యండి, మిగతా కంపెనీల్లాగే మీరు ముడుపులిస్తే ఆర్డర్లు వస్తాయి అని వాసుదేవరెడ్డి ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డితో భేటీ ముగిశాక ఎస్ఎన్జే సంస్థ సీఎండీ ఎస్ఎన్ జైమురుగన్కు రాజు కేశిరెడ్డి, ఆయన అనుచరుడు బూనేటి చాణక్య రోజూ వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ సహా ఇతర యాప్స్ ద్వారా వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేసి ఏపీలో వ్యాపారం చేయాలంటే తాము చెప్పినట్లు ముడుపులివ్వాలని బెదిరించేవారని సిట్ గుర్తించింది. ఏపీ ప్రభుత్వంలో మేం అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులం, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు సన్నిహితులం అని చెప్పి ఒత్తిడి చేసేవారని తేలింది. దీంతో తమ వ్యాపారం కోసం ఎస్ఎన్జే సంస్థ ముడుపుల చెల్లింపులకు అంగీకరించినట్లు సిట్ గుర్తించింది. తర్వాత నుంచి ఎస్ఎన్జేకు ఏపీఎస్బీసీఎల్ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి. ఏకంగా 2,365.42 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టి వారి నుంచి 300 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని సిట్ గుర్తించింది. ఎస్ఎన్జే యాజమాన్యాన్ని బెదిరించి వారి అనుబంధ సంస్థ లీలా డిస్టిలరీస్ను రాజు కేశిరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని సిట్ తేల్చింది. దానికి ఏపీఎస్బీసీఎల్ నుంచి 453 కోట్ల రూపాయల ఆర్డర్లు లభించాయని, ఆ సొమ్మంతా కేశిరెడ్డికి చేరిందని సిట్ నిర్ధారించింది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2021లోనే ఆస్పత్రి మూసివేసినట్లు అధికారులకు లేఖ ఇచ్చిన ఆమె సరోగసీ ముసుగులో శిశువుల విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా కోల్కతా, ఒడిశాల్లోనూ బ్రాంచ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్, సరోగసీ ద్వారా పిల్లల్లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికి గత ఏడాది ఆగస్టులో నగరానికి వచ్చి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలు పడదని, సరోగసీ ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని, 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ పరీక్ష చెయ్యాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నానికి పంపి అండాలు, వీర్యకణాలు సేకరించారు. ఈ ఏడాది జూన్లో సరోగసీ ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులను వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి డిఎన్ఏ పరీక్ష చెయ్యాలని డిమాండ్ చేసింది. బిడ్డను కన్న తల్లి ద్వారా కేసు పెడతామంటూ డాక్టర్ నమ్రత వారిని బెదిరించింది. వారు ఢిల్లీలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి డిఎన్ఏ దంపతులతో సరిపోలకపోవడంతో నమ్రతను సంప్రదించారు.
ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వైద్యశాఖతో కలిసి దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలోని మహమ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి పుట్టిన మగబిడ్డను 90,000 రూపాయలకు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఇందుకోసం దంపతుల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించిన వీర్యకణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. అండ్ సైమల్టేనియస్లీ వీ కండక్టెడ్ అ రేడ్ అట్ విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్, వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసాము. ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ ఈస్ట్. అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి, కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్, వెదర్ ఇట్ ఈస్ IVF ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమెన్ కలెక్షన్ or MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఇట్లా వల్నరబుల్ కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీ ఈస్ డూయింగ్. సో ఇన్ విశాఖపట్నం, ఇన్ విజయవాడ, ఇన్ గుంటూరు. బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీ ఈస్ నాట్ అ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై 10 కేసులు నమోదయ్యాయి. రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా సరోగసి చేపడుతున్నట్టు ఆధారాలు లభించాయని DMHO డాక్టర్ వెంకటి తెలిపారు. నష్టపోయిన బాధితులు ప్రశ్నించేందుకు వెళితే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె కుమారుడు జయంత్ కృష్ణ వారిని బెదిరిస్తున్నట్టు గుర్తించారు. డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్న సమయంలో పక్కనే ఉన్న తన బిడ్డల్ని ఉద్దేశించి డబ్బు అంటూ వెంటపడితే ఫలితం ఇలానే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ PCP అండ్ DT సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి. ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ స్పందిస్తూ హైదరాబాద్లోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతానోత్పత్తి కేంద్రాలు ఉన్నాయని, పిల్లలు లేని దంపతులు వాటిని వినియోగించుకోవాలని కోరారు.
ఐరోపా యూనియన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం ఐరోపా యూనియన్ నుంచి అమెరికాకి ఎగుమతయ్యే ఉత్పత్తులపై 15% సుంకాలు విధించనున్నట్లు చెప్పారు. అమెరికాలో $600 బిలియన్ అదనపు పెట్టుబడులు, 750 బిలియన్ల విలువైన కొనుగోళ్లకు ఐరోపా యూనియన్ హామీ ఇచ్చిందని ప్రకటించారు. స్కాట్లాండ్లో EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్తో చర్చల తర్వాత వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన చేశారు. ఇది అందరికీ మంచి ఒప్పందమని ఆయన పేర్కొన్నారు. EU అధ్యక్షురాలు ఉర్సులా కూడా అమెరికాతో మంచి ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. పరస్పర సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత తలెత్తకుండా జాగ్రత్త వహించారు. సరిహద్దుల వద్ద చెలరేగిన ఘర్షణలకు ముగింపు పలికేందుకు థాయిలాండ్, కాంబోడియాలు సిద్దమయ్యాయి. ఇవాళ మలేషియాలో ఇరు దేశాల ప్రధానుల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి మలేషియా మధ్యవర్తిత్వం వహించనుంది. కాల్పుల విరమణపై చర్చలకు తక్షణమే అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు ఇరు దేశాలు చర్చలకు అంగీకరించాయి. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు తమ తాత్కాలిక ప్రధాని పుంథమ్ వెచాయాచాయ్ ఇవాళ జరిగే చర్చలకు హాజరవుతారని థాయిలాండ్ అధికారిక ప్రతినిధి జిరాయు తెలిపారు. కాసేపటికే తమ ప్రధాని హున్ మానేట్ కూడా ఈ భేటీలో పాల్గొంటారని కాంబోడియా కూడా ధృవీకరించింది. రెండు దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 34 మంది మరణించగా 168,000 మంది నిర్వాసితులయ్యారు. గాజాకు మానవతా సాయాన్ని విమానాల ద్వారా జారవిడుస్తామని చెప్పిన ఇజ్రాయెల్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆదివారం గాజాలో జనసాంద్రత కలిగిన 3 ప్రాంతాల్లో 10 గంటల కాల్పుల విరమణను పాటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకు ప్రతిరోజు ఇదే విధానం కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా నగరంతో పాటు డెయిర్ అల్ బలా, మువాసి అనే 3 ప్రాంతాల్లో ఈ స్వల్పకాల కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు పేర్కొంది. మానవతా సాయం ఎక్కువగా ఈ ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. గాజాలో ఇటీవల ఆకలి చావులు పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ఈ చర్యలు చేపట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా కొనసాగుతున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న గాజాకు తోడ్పడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచించారు. ఇది అంతర్జాతీయ సమస్య అని చెప్పిన ఆయన అక్కడి ప్రజలకు అమెరికా సహాయం చేయకపోయి ఉంటే ఆకలితో అలమటించేవారని తెలిపారు. 2 వారాల క్రితం గాజాకు $60 మిలియన్ సాయాన్ని అమెరికా అందించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమరావతి మహిళల మహాపాదయాత్ర దీర్ఘ కవిత పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది. డాక్టర్ పట్టాభి కళాపీఠం, విశాఖ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అడపా రామకృష్ణ రచించిన పుస్తకాన్ని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆవిష్కరించారు. అమరావతి మహిళల త్యాగం మరవలేనిది, చారిత్రాత్మకమని వీరాంజనేయులు అన్నారు. అమరావతి ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల అంశం తెరమీదకు తెచ్చి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రాభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. ఈ రోజున అమరావతి భ్రమరావతిని గతంలో మాట్లాడిన వాళ్ళ 5 సంవత్సరాలు కూడా అదే అమరావతిలో పరిపాలించిన సంగతిని కూడా వాళ్ళు విస్మరించి మాట్లాడటం వాళ్ళ విలువలు లేని అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లలందరికీ తెలుసు. మన రాష్ట్ర రాజధానిని అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు అది శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు నుంచి చూసుకున్న, రాయలసీమ నుంచి చూసుకున్న అంత సెంటర్ పాయింట్ చూశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున అమరావతిని ఎన్నుకోవడం జరిగింది. పేరు కూడా పెద్దలు రామోజీరావు గారు కూడా సూచించారు. ఈనాడు గ్రూప్ సంస్థలు చేరుతారు. వాళ్ళు సూచించడమే కాదు, చాలా మంది కూడా ప్రతిపాదించారు కూడా. దాన్ని ఆమోదించి అమరావతి పేరు పెట్టడం ఒక చాలా గొప్ప నిర్ణయం. అమరావతి అంటే చరిత్రలో ప్రపంచ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు గల నగరం అది.